ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టుకొని 1/2 లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి చికెన్ పాలు అన్నమాట. పాలు కాగిన తర్వాత 2-3 అంటే ఒక 100 గ్రామ్స్ ఇది జగరీని అయితే వేసుకుంటున్నాను. తురిమైనా వేసుకోవచ్చు. నేనైతే పాలు కాగే లోపల జగరి కూడా కరిగిపోతుంది కాబట్టి నేను ఇలాగే వేసుకొని పాలనైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 1/2 అవర్ పడుతుందండి ఉడకడానికైతే. ఇలా ఒక 2-3 టైమ్స్ ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పులో రాగి పిండి తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా పాలల్లో వేసి కలుపుకోవాలి. మనం ఉత్త రాగి పిండి వేసుకున్నామంటే పాలల్లో గడ్డలు కడుతుంది. అందుకనేసి ఫస్ట్లోనే పక్కనైతే పెట్టుకోవాలి. పాలల్లో అలాగే వేసుకుంటే గడ్డలు కడతాయి కాబట్టి ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అన్నమాట. పిల్లలకైతే సమ్మర్ సీజన్లో తప్పకుండా తాగాల్సింది రాగి జావ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ కమెంట్